యొక్క విలువేమిటో తెలుసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేశారు శ్రీనివాస అయ్యంగార్ అని మహాతల్లి ఆయన కూతురు ప్రేమానందకుమార్ అని చెప్పి చాలా ప్రఖ్యాతి వహించినటువంటి రచయిత. ఆ శ్రీనివాస అయ్యంగారికి ఒక కంట్లో చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యం చేసింది. ఆ కన్ను చదవనిచ్చేది కాదు, చాలా నిప్పెట్టేది. ఆయన కంటి మీద చెయ్యేసి పట్టుకుని ఒక కంటితో చదువుతూ ఉండేవారు. చదువుతుంటే ఆయన కుమార్తె ప్రేమానంద కుమార్ వెళ్ళి అడిగింది, నాన్నగారు ఒక కన్ను బాగులేదు కదా, ఎందుకు ఇంత కష్టపడి చదువుతారు అని అడిగింది. నీ ప్రశ్నలోనే జవాబు ఉందిగా, రెండో కన్ను ఉంది కదమ్మా అన్నారు ఆయన. అది జీవితం అంటే. బ్రతకడం గొప్ప కాదు, 10 మందికి పనికొచ్చేటట్టుగా బ్రతకడం గొప్ప. జీవితం చరిత్ర పుటలోకి ఎక్కాలి. అదే అంటారు అబ్దుల్ కలాం గారు, నువ్వు చరిత్రలో కలిసిపోవడం